అధికార పీఠం కోసం అత్తాకోడళ్ల యుద్ధం. ఇదేదో మామూలు రాజకీయ యుద్ధం కాదు. ఉత్తర కొరియా అధికార పీఠం కోసం జరుగుతున్న వార్. దేశానికి వారసురాలిగా తన కూతురును ప్రకటించేందుకు కిమ్ జాంగ్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు ఆయన సోదరి గురించి చర్చకు వస్తోంది. ఇన్నాళ్లు దేశాన్ని శాసించిన ఆయన చెల్లెలు మౌనంగా ఉంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారం కోసం రక్త చరిత్ర సృష్టించే కిమ్ వంశంలో ఇప్పుడేం జరగబోతోంది? ఇంతకీ ఉత్తర కొరియాలో అసలు ఏం జరుగుతోంది? ఉత్తర కొరియాలో వారసత్వ యుద్ధం. కిమ్ జోంగ్ కూతురు వర్సెస్ చెల్లెలు. పీఠం కోసం అత్తాకోడళ్లు యుద్ధం. కూతురిని వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ రెడీ. అదే జరిగితే కిమ్ చెల్లెల నుంచి సవాల్ ఖాయం. కిమ్ జోంగ్ కుటుంబానికి రక్త చరిత్ర. అధికారం కోసం రక్తపాతం సృష్టించే రకం. కిమ్ నిర్ణయంతో ఇప్పుడేం జరగబోతోంది? ప్రపంచాన్ని వెంటాడుతున్న భయాలేంటి? కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. ఉత్తర కొరియా మాటెత్తితే వినిపించే ఒకే ఒక్క పేరు. నియంత పాలనతో, సంచలన నిర్ణయాలతో ఆ దేశ జనాలకే కాదు, ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న నాయకుడు. ప్రస్తుతం ఆయన వయస్సు 42 ఏళ్లు. పాలించడానికి, పాలకుడిగా కొనసాగడానికి ఇంకా చాలా సమయముంది. అయితే ఇప్పుడే ప్రపంచానికి తన కూతురిని పరిచయం చేస్తున్నాడు. కుటుంబ పాలనను 4వ తరానికి అప్పగించేందుకు ప్రయత్నాలు స్పీడప్ అవుతున్నాయి. దీంతో ఉత్తర కొరియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తన వారసత్వ పగ్గాలను కూతురికి అప్పగించేందుకు కిమ్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులతో తెర వెనక వ్యవహారాలు వేగంగా మారుతున్నాయి. తండ్రితో పాటు కూతురు కిమ్ జాయే వరుసగా అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో కాబోయే నేతగా 13 ఏళ్ల కూతురు కిమ్ జాయేను కిమ్ జోంగ్ ప్రకటించే అవకాశాలున్నాయని దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఏడాదిగా తన విదేశీ పర్యటనకు కూడా కూతురిని వెంటేసుకుని వెళుతున్నాడు కిమ్. ఇదే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశమైన ఉత్తర కొరియాలో కుటుంబ పోరుకు తెరతీసే అవకాశాలున్నాయనే ప్రచారానికి కారణమవుతోంది. ఫిబ్రవరి చివరలో జరగనున్న ఉత్తర కొరియా వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సమావేశంపై ఇప్పుడు యావత్ ప్రపంచం కన్నేసింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కీలక సమావేశంలో కిమ్ తన కూతురును అధికారికంగా వారసురాలిగా ప్రకటించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. కూతురికి పగ్గాలప్పగించాలనే కిమ్ నిర్ణయం ఆయన సోదరి, దేశంలోనే 2వ అత్యంత శక్తివంతమైన మహిళగా పేరున్న కిమ్ యో జోంగ్ కు నచ్చలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో కిమ్ జాయేకు, కిమ్ కుమార్తెకు మధ్య భవిష్యత్తులో తీవ్రమైన అధికార పోరుకు దారితీస్తుందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. 13 ఏళ్ల కిమ్ జాయే 2022లో తొలిసారిగా ప్రపంచానికి కనిపించింది. ఆ తరువాత ఆయుధ పరీక్షల నుంచి మిలిటరీ పరేడ్ల వరకు అధికారిక కీలక కార్యక్రమాల్లో తండ్రి వెంట హాజరైంది. వాస్తవానికి ఉత్తర కొరియా పురుషాధిక్య నాయకత్వ క్రమాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆమెకు వారసత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ గతేడాది సెప్టెంబర్లో కిమ్ జోంగ్ ఉన్ తో కలిసి బీజింగ్ పర్యటనకు వెళ్లడంతో ప్రపంచం దృష్టి ఆమెపై పడింది. కిమ్ రాజకీయ వారసురాలు ఆమెనే అనే అంచనాలు నాటి నుంచే బలపడ్డాయి. అదే నిజమైతే ఆమె అత్త కిమ్ యో జోంగ్ ఏం చేయబోతున్నారనేది అతిపెద్ద ప్రశ్న. 38 ఏళ్ల వయసున్న కిమ్ యో జోంగ్ అన్నకు నీడలా ఉంటూ దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. పీఠం కోసం ఆమె తన కోరికను చంపుకుంటుందా అంటే అనుమానమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమెకు సైన్యంలో, రాజకీయ వర్గాల్లో బలమైన పట్టు ఉందని, ఒకవేళ తనకు అవకాశం ఉందని భావిస్తే ఆమె ఖచ్చితంగా తన సొంత పొలిటికల్ ప్రాజెక్ట్ అమలు చేస్తారనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కూతురికి వారసత్వ పగ్గాలు ఇచ్చేందుకు కిమ్ సిద్ధమయ్యారని, అదే జరిగితే ఆయన చెల్లెలు చూస్తూ ఊరుకోదు అనే నిఘా వర్గాల హెచ్చరికలతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. కిమ్ కుటుంబం చరిత్ర అలాంటిది. మరి అధికారం కోసం రక్తపాతం సృష్టించిన చరిత్ర వాళ్లది. కిమ్ చెల్లెలు నిజంగా అంత పవర్ఫుల్లా? అసలు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కూతురికి కిమ్ పగ్గాలు అందించాలనుకుంటే ప్రపంచం ఎందుకు టెన్షన్ పడుతోంది? కూతురికి వారసత్వ పగ్గాలు అందించాలని నిర్ణయం తీసుకుంటే సోదరి నుంచి కిమ్ జోంగ్ ఉన్ కు ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కిమ్ యో జోంగ్ ప్రస్తుతం దేశంలోనే 2వ అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఉన్నారు. కొరియా వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీలో సీనియర్ హోదాలో కొనసాగుతున్నారు.
ఆమెకు దేశం లోపల వెలుపల మంచి పాపులారిటీ ఉంది. సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పాలనపైన ఆమె ప్రభావం చూపించగలరనే టాక్ నడుస్తోంది. 2022లో దక్షిణ కొరియా రక్షణ మంత్రిని టార్గెట్ చేస్తూ కిమ్ యో జోంగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దక్షిణ కొరియా వినాశనం తప్పదంటూ అప్పట్లో ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఆ తరువాత కూడా అమెరికా, జపాన్ లాంటి దేశాలను హెచ్చరిస్తూ టాక్ ఆఫ్ ది జియో పాలిటిక్స్ గా నిలిచారు. కిమ్ జోంగ్ ఉన్ కు హఠాత్తుగా ఏమైనా జరిగితే ఆ తరువాత అధికార బాధ్యతలు అందుకునేది అతని సోదరే అని గతంలోనే అంచనాలు వినిపించాయి. రాజకీయంగానే కాదు, ఆమెకు మిలిటరీ మద్దతు కూడా ఉంది. అలాంటిదిప్పుడు కూతురికి కిమ్ పట్టం కడితే ఆమె చూస్తూ ఊరుకునే పరిస్థితి కనిపించడం లేదు. అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులనే నిర్దాక్షిణ్యంగా అంతం చేసిన ఘటనలు ఉత్తర కొరియాలో ఉన్నాయి. 2013లో కిమ్ తన మేనమామ, గురువైన జాంగ్ సాంగ్ థేక్ ను ద్రోహిగా ముద్ర వేసి కాల్చి చంపించాడు. 2017లో మలేషియా విమానాశ్రయంలో సవతి అన్న కిమ్ జోంగ్ నామ్ ను రసాయన దాడితో కిమ్ మనుషులు అంతం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కిమ్ ఈ చర్యలు తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇలా కిమ్ కూర్చున్న అధికార పీఠానికి సొంత ఫ్యామిలీ రక్తమే అంటుకుని ఉంది. అలాంటిది కూతురిని కిమ్ వారసురాలిగా ప్రకటిస్తే, ఆ నిర్ణయాన్ని సోదరి యో జోంగ్ వ్యతిరేకిస్తే ఏం జరుగుతుంది? అత్తాకోడలి యుద్ధం వచ్చే అవకాశముందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇకటు వారసత్వం విషయంలో కిమ్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నాయి. ప్రస్తుతం ఉత్తర కొరియా దగ్గర సుమారు 50 నుంచి 90 వరకు అణు వార్హెడ్లు ఉన్నాయని అంచనా. ఇలాంటి శక్తివంతమైన దేశాన్ని 13 ఏళ్ల బాలికకు అప్పగిస్తే సైనిక శ్రేణులు ఎలా స్పందిస్తాయనేది మిస్టరీగా మారింది. ఫిబ్రవరి నెలాఖరులో జరిగే సమావేశం కిమ్ జాయే భవిష్యత్తును మాత్రమే కాదు, ఉత్తర కొరియా స్థిరత్వాన్ని కూడా నిర్ణయించడం ఖాయంగా కనిపిస్తోంది.